దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. నేటి దైవ సందేశము, క్రిస్మస్ చెట్టు ఎందుకు పెడతారు? మొదటిగా, శాశ్వత జీవానికి ప్రతీక. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు శాశ్వత జీవాన్ని సూచిస్తుంది. బైబిల్లో నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. క్రీస్తు యేసు ద్వారా మనకు లభించే నిత్య జీవమును ఈ చెట్టు గుర్తిస్తుంది. రెండోదిగా, యేసు జీవవృక్షం. బైబిల్లో జీవవృక్షం గురించి చెప్పబడింది. జీవవృక్షం 12 రకాల ఫలాలు కాయుచున్నది. ప్రకటన 22వ అధ్యాయము 2వ వచనం. క్రిస్మస్ చెట్టు యేసుక్రీస్తు ఇచ్చే జీవను గురించే ఒక ప్రతీక. యేసు జీవవృక్షం. బైబిల్లో జీవవృక్షం గురించి చెప్పబడింది. జీవవృక్షం 12 రకాల ఫలములు కాయుచున్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. క్రిస్మస్ చెట్టు యేసుక్రీస్తు ఇచ్చే జీవంను గుర్తించే ఒక ప్రతీక. చెట్టుపై వెలుగులు. యేసు లోకానికి వెలుగు, అనగా చెట్టుపై పెట్టే లైట్స్ యేసు లోకానికి వెలుగు అని సూచిస్తాయి. వాక్యంలో నేనే లోకమునకు వెలుగును, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. అంటే చీకటిలో ఉన్న ప్రపంచానికి యేసు వెలుగుగా వచ్చాడని అర్థం. చెట్టుపై నక్షత్రం. చెట్టుపైన పెట్టే నక్షత్రం బెత్లెహేము నక్షత్రాన్ని సూచిస్తుంది. బైబిల్లో వారు ఆ నక్షత్రాన్ని చూచి మహా ఆనందించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైన సహోదరులారా, ముఖ్యంగా గుర్తించుకోవలసిన విషయం, చెట్టు ఆరాధన కాదు, యేసుక్రీస్తే ఆరాధనకు అర్హుడు. క్రిస్మస్ చెట్టు అనేది యేసు జననాన్ని సంతోషంగా గుర్తు చేసుకునేది. క్రిస్మస్ చెట్టు నిత్య జీవం మరియు యేసు లోకానికి వెలుగు మరియు దేవుని ప్రేమ మరియు యేసు జనన ఆనందం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.